పాత స్వభావం ఏమైతే ఉందో, ఓల్డ్ నేచర్ అంటాను కదా, సో ఆ పాత ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టకుండానే క్రొత్త జీవితాన్ని, క్రొత్త వాగ్దానాన్ని, క్రొత్త మార్గాల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆస్వాదించలేం, అడాప్ట్ చేసుకోలేం. ఒకవేళ చేయడానికి ప్రయత్నం చేసినా అది ఏమాత్రం కూడా నీ జీవితానికి సక్సెస్గా మారదు. కాబట్టి నీవు ఈ రోజున దేవుని సన్నిధిలో గుర్తించాల్సిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ మిడిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేస్తున్నాడు. యేసుక్రీస్తే పాపముల విషయములో శుద్ధీకరణ చేసే దేవుడై ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో ఎవరి పాపాలని ఆయన శుద్ధి చేస్తాడు, ఎవరి పాపాలు ఆయన కడుగుతాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు అని వాక్యం తేటగా చెప్తుందంటే,